హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ ఫిలిమీ. సో నిన్ననే మనం చూసుకున్నట్టయితే మన గుంటూరు కారం నుంచి ట్రైలర్ రిలీజ్ అవడం అయితే చూసేసాం. ఇది ఇప్పటికే మన యూట్యూబ్ లో 25 మిలియన్స్ కి చేరుకుంది. అంతేకాకుండా ఈ ట్రైలర్ తో చాలా హల్చల్ లేపుతుంది. ఇప్పుడున్న 4 సినిమాలలో పోటీగా తగ్గ పోటీ ఇవ్వడానికి మన మహేష్ బాబు ముందంజలో ఉన్నారు. సో ఈ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే సో ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ చూసినాక ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. అనాథలాగా వదిలేశారంటున్నాడు. దానికి మీరేం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? అనిపించిందా? రావణ గారు పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. సిగ్గొచ్చేస్తుందా? చింత వేసుకుంటారా వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరమే వేరండి. ఆ అత్తెలపై మరి ఆగిపెట్టలేదు ఆగిపోయి వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రామన్ సినిమా స్కోప్ 70 ఆర్ట్స్ చూస్తావా? ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లో చూచేది నీళ్ళే. ఇప్పుడు చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుందా? రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. సో ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది కదా. ట్రైలర్ అయితే నాకు పెద్దగా అంత అనిపించలేదు. ఎందుకు అంటే కొంచెం మన ప్రీవియస్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మన త్రివిక్రమ్ స్టోరీస్ అనగానే మనకి తెలిసిందే, కొడుకు ఎక్కడో ఉండి తల్లి అవసరానికి వచ్చి ఆ అవసరాన్ని తీర్చేలాగా. సో ఇందులో మనకి రమ్యకృష్ణ గారిని చూసుకున్నట్టయితే బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. అంతేకాకుండా దీంట్లో మనకి బీజిఎం వచ్చేసి తమన్ గురించి అందరికీ తెలిసిందే. సో అందరూ కూడా చూసిందే. అండ్ ఫైనల్లీ మన త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో చాలా చాలా సెలెక్టివ్ హీరోస్ తో మాత్రమే తీస్తూ ఉంటారు. అండ్ తన ప్రీవియస్ అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ కి ఏదో ఒక లోపం పెడతారు. అలాగా మనం జులై మూవీలో చూసుకున్నట్టయితే మన హీరోయిన్ ని అమాయకురాల్లో చూపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో కొత్తగా ఏంటి అంటే ఎప్పుడూ హీరోయిన్ కి లోపం చూపించే త్రివిక్రమ్ గారు ఇప్పుడు హీరోకి మనకి లోపం చూపిస్తున్నారు. హీరోకి ఏం లోపము అంటే మనకి స్టార్టింగ్ లో ఏదైతే ఫైర్ మూమెంట్ కనిపిస్తుందో ఆ ఫైర్ మూమెంట్ లో చిన్న యాక్సిడెంట్ వల్ల మనకి ఎవరైతే మహేష్ బాబు ఉన్నారో తన కంటికి కొంచెం డ్యామేజ్ అయినట్టు చూపిస్తున్నారు. సో ట్రైలర్ లో మీరు పదే ఇది ఒకటైతే గమనించవచ్చు, ఇలా పెడుతున్నారు. సో ఇంకొక కన్ను వచ్చేసి క్లోజ్ చేయడం జరిగింది. అంటే మనకి చెప్పకనే చెప్తున్నారు అనమాట, చిన్న బ్లైండ్, వన్ సైడ్ బ్లైండ్ లాగా. సో ఈ స్టోరీకి నేను అనుకునేది అయితే చిన్న బ్లైండ్ లా అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాదు మన శ్రీలీల గారు అయితే సేమ్
ఎనర్జీ తోటి కనిపిస్తున్నారు. అండ్ ఇందులో మహేష్ బాబు గారికి కొత్తగా అని అన్నీ కొత్తగానే చూపించారు. డాన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, స్లాంగ్ మాత్రం నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. బట్ సెట్ అయిపోతుంది. అండ్ ఈ రేస్‌లో మాత్రం గుంటూరు కారం ఉంటుందని అనుకోవచ్చు. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వాయిస్ వచ్చేసి మనకి స్టార్టింగ్‌లోనే వినిపిస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు మనకి స్టార్టింగ్‌లో ఒక క్వెషన్ అడుగుతాడు గదా! అది మన త్రివిక్రమ్ గారి వాయిసే. సో, ఆ వాయిస్‌తో ఏంటో మరి డైరెక్టర్లు కూడా సినిమాలలో మాట్లాడేస్తున్నారు. అంతే కాకుండా ఇక్కడ కొన్ని డైలాగ్స్ మాత్రం ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. కొన్ని మాసివ్ డైలాగ్స్ చెప్పారు. అండ్ మాసివ్ లుక్‌లో మహేష్ బాబు అయితే అద్దిరిపోయారు. అంతే కాకుండా శ్రీలీల గారు కాకుండా మనకి ఇంకో హీరోయిన్ అయితే ఉండడం జరిగింది. రావు రమేష్ గారి ఇంట్రడ్యూషన్ అయితే సూపర్‌గుంది. అదే కాకుండా మనకి ప్రకాష్ రాజ్ గారు మనకి చాలా రోజుల తర్వాత మనకి ప్రకాష్ రాజ్ గారు కనిపించారు. సో, త్రివిక్రమ్ అండ్ మన మహేష్ బాబు ప్రీవియస్ 2 సినిమాలు గూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. సో, ఈసారి ఇది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో చూడాలి. సో, ఇలాంటి మంచి మంచి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.